నిర్ణయం దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఒక్క నిర్ణయం వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. దీనికొక ఉదాహరణ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని 78 ఏళ్ల షేక్ హసీనా జీవితం. ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఆమె భారత్లో ఆశ్రయం పొందే పరిస్థితి రావటానికి ఒక్క నిర్ణయమే కారణం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను కేటాయిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నాడు. నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దేశం మొత్తం అట్టుడికిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కోర్టు మరణశిక్ష విధించింది. షేక్ హసీనా తండ్రి షేర్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించి జాతిపితగా నిలిచిపోయారు. షేక్ హసీనా సైతం బంగ్లాదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాలను అణిచివేశారని, మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశ్ని ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా హసీనా చరిత్ర సృష్టించారు. చివరకు ఆమె తన దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. నిరసనల సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై